హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియోలో ఫ్లవరింగ్ ప్లాంట్స్, ముఖ్యంగా మందారాలు ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే, ఎక్కువ బుషీగా పెరిగి మొక్కలు ఎక్కువగా ఫ్లవర్స్ రావాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ను ఫాలో అవ్వాలి అనేది ఈ విషయం తెలుసుకున్నామండి. మనం పూల మొక్కల్ని పెంచుకునేది ఎక్కువ ఫ్లవరింగ్ కోసమే. నర్సరీలో మొక్కను చూస్తే ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి. వాళ్ళైతే కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తారు, పొటాషు, డిఏపి ఇలాంటివి. కానీ మనం ఇలాంటి కెమికల్స్ కాకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతోనే మొక్కలకు ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చేటట్లు చూసుకోవచ్చు. అది ఎలా అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఏ పూల మొక్కనైనా మనం నేల మీద నాటుకున్నట్లయితే మనం ఇక ఎక్కువ కేర్ తీసుకోకపోయినా ఆ మట్టిలో, భూమిలో ఉండే సారం అయితే వాటికి చక్కగా సరిపోతుందండి, బాగా ఫ్లవరింగ్ వస్తుంటాయి. అలా కాకుండా మనం టెర్రస్ మీద కుండీల్లో పెంచుకునే మొక్కలకైతే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సన్లైట్ అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా మందారాలు అయితే 7-8 గంటలు ఎక్కువగా సన్లైట్ని ఇష్టపడుతూ ఉంటాయి. సో మంచి సన్లైట్ పడే ప్లేస్లోనే ఈ మొక్కలను పెంచుకోవాలి. తద్వారా దానికి వచ్చే ఫంగస్ కానీ, పెస్ట్ కానీ ఎక్కువగా మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే కూడా వాటర్ రిక్వైర్మెంట్ను చూసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేయకుండా మనము చెక్ చేసుకొని వాటర్ తక్కువగా ఉంది, ఒక 2 ఇంచెస్ వాటర్ లేదు అనుకున్నప్పుడే దానికి వాటర్ వేయాలి. ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం కౌడంగ్ కంపోస్టు, వర్మీ కంపోస్టు ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఇచ్చినా ఇవ్వకపోయినా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే తరచూ ఇస్తూ ఉంటే ఫ్లవరింగ్స్ బాగా వస్తాయి. ఈరోజు నేను ఎనర్జీ డ్రింక్ లాంటి ఫ్లవరింగ్ బూస్టర్ లాగా ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉన్నాను. అది కూడా నైట్రోజన్ రిచ్గా ఉండే ఒక ఫర్టిలైజర్ అండి. సాధారణంగా నైట్రోజన్ ఎక్కువగా ఆవు పేడ, వర్మీ కంపోస్టు ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇవాళ నేను చూపించే లిక్విడ్ ఫర్టిలైజర్ ఎక్కువ నైట్రోజన్ ఉండటమే కాకుండా ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకు ఇస్తూ ఉంటే ఆకులు పచ్చగా తయారయ్యి ఎక్కువ షైనింగ్గా కూడా వస్తాయి. మొక్కలు హెల్తీగా పెరిగి బలంగా తయారవుతాయి. మొక్క హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవడానికి మనకు అవసరమైంది కాఫీ పౌడరు. కాఫీ పొడి మనకు 2 రూపాయలకి 3 రూపాయలకు కూడా దొరుకుతూ ఉంటుంది. మనం ఎలాంటి కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. ఫిల్టర్ కాఫీ అయినా, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా, లేదా చిన్న చిన్న బ్యాగ్స్ లాగా దొరుకుతూ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. నేను బాగా కనిపించడం కోసం గాజు గ్లాసును చూపిస్తున్నాను. మనం ఒక మొక్కకి 2 రూపీస్ అంతా, అంటే బ్రూ కాఫీ తీసుకున్నాం అనుకోండి, సపోజు మనం ఒక ప్యాకెట్ ఒక మొక్కకు సరిపోయేంత సరిపోతుంది. సో ఒక గ్లాస్ వాటర్లో ఒక ప్యాకెట్ వాటర్ అంతా కలిపేసుకొని ఒక నైట్ అంతా కూడా దీన్ని ఇలానే ఉంచేసుకోవాలి. ఇలా ఒక పక్కకి మనం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఉంచేసుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మొక్కకి ఇచ్చేసుకోవచ్చు. మనము మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చండి. ఇది మీరు వాడి చూడండి, ఒకసారి ఎలా పనిచేస్తుందో కూడా మీకు తెలుసుద్ది. నా మొక్కలకైతే చాలా బాగా వండర్ఫుల్ అండి. అసలు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి, మొగ్గలన్నీ కూడా బాగా వచ్చాయి, ఆకులు కూడా చాలా బ్రైట్ కలర్లో బుషీగా కూడా తయారైంది. సో మీరందరూ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఒకసారి వాడి చూడండి. తయారు చేసుకున్న తర్వాత, ఇచ్చిన తర్వాత దీని రిజల్ట్ మీకు తెలుస్తుంది. ఒక ప్యాకెట్తో తయారు చేసుకునే లిక్విడ్ ఒక మొక్కకు సరిపోతుంది. మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని ప్యాకెట్లు తయారు చేసుకొని, అన్ని ప్యాకెట్లతో లిక్విడ్ తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం మొక్కలకి ఇస్తూ ఉంటే, ముఖ్యంగా మందారం మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాఫీ పౌడర్లో ఉండే నైట్రోజన్ను మొక్కను హెల్తీగా ఉంచుతుంది. ఇందులో ఎసిడిక్ నేచర్ కూడా మందారం మొక్కలకి బాగా నచ్చుతుంది. ఇది మనం స్ప్రే రూపంలో కూడా మొక్కలకి ఇవ్వచ్చు. మీరందరూ కూడా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చి ఒక్కసారి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసుకొని మనకు మొక్కలకి ఇవ్వడం ద్వారా మొక్కల్లో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో నా మొక్కల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి. మరియు ఈ కాఫీ పౌడర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకుని అందరూ మొక్కలకి ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.